హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేశారు. సో చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి అడ్మిట్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆ అడ్మిట్ కార్డ్ గురించి అండ్ సిటీ ఇంటిమేషన్ లెటర్స్ ఎవరికైతే వస్తున్నాయి, ఎవరి వరకు ఏ డేట్ వరకు వస్తున్నాయి, ఏ డేట్ వరకు రావట్లేదు, అండ్ తర్వాత లాస్ట్ మినిట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అంటే ఇంకా మనకి ఎన్నో రోజులు లేవు కాబట్టి ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్, లాస్ట్ మినిట్ టిప్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం క్విక్గా. ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నా పేరు దేశన్, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ మనకి మీ అడ్మిట్ కార్డు కానీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ చూడాలి అంటే సింపుల్గా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీరు సేవ్ చేసుకున్నారో ఆ నెంబర్ ఇవ్వండి. అండ్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఇచ్చిన తర్వాత మీకు మీ స్క్రీన్లో ఇక్కడ ఏ నెంబర్ అయితే చూపిస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ కింద ఇచ్చేసి కింద లాగిన్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీ పాస్వర్డ్ మీకు గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అన్నది రిట్రైవ్ చేసుకోవచ్చు. ఈమెయిల్కి వస్తుంది. ఆ పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో అది ఓకే. ఒకవేళ మీకు ఓపెన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ కానీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ మీకు కనిపించకపోతే ఈ సైడ్లో మీకు ఆల్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో మొబైల్లో చూసిన వాళ్ళకి ఆల్ అని కనిపిస్తుంది. ఆల్లోకి కనుక వెళ్తే మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కావచ్చు, లేకపోతే డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ కావచ్చు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇది అందరికీ కాదు, ఎగ్జామ్ ఉన్నదానికి 4 రోజుల ముందు ఓపెన్ అవుతుంది ఆబ్వియస్లీ. సో మిగతా వాళ్ళకి అంటే 23rd ఉన్న వాళ్ళకి 19th అలా అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. బట్ సిటీ ఇంటిమేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఎప్పటిదాకా ఓపెన్ అయిందంటే మనకి ఈ వీడియో చేస్తున్న టైంకి 26th డిసెంబర్ వరకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? చెక్ చేసుకోండి. 26th డిసెంబర్ వరకు ఉన్న ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకు ఓపెన్ అవుతుంది. ఎవరికైతే నాట్ ఎట్ అని వస్తుందో, సిటీ ఇంటిమేషన్ నాట్ ఎట్ అని వస్తుంది కదా మీకు, వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఇంకా టైం ఉంది, మనకి పెంచారు కదా డేట్, సో టైం ఉంది, మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి రిపోర్టింగ్ టైం, ఎగ్జామ్ సంబంధించిన రిపోర్టింగ్ టైం చూడండి 7:30 AM. గేట్ క్లోజర్ వచ్చేటప్పటికి 8:30 వరకు ఉంటుంది. ఓకే, స్టార్ట్ వచ్చేటప్పటికి 9కి అవుతుంది. డ్యూరేషన్ మీకు తెలుసు 90 minutes, 100 questions. ఓకే, కాకపోతే ఈ గేట్ క్లోజింగ్ టైం వరకు కూడా వెయిట్ చేయొద్దు. అండ్ రిపోర్టింగ్ టైం కంటే ముందు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి మనం జాబ్ కొట్టగలుగుతాం అనుకున్నప్పుడు ఒక్క చిన్న లూప్ హోల్ కూడా వదలకూడదు. మీకు అక్కడ ట్రాఫిక్ ఉండొచ్చు, సో చాలా ఇబ్బందులు అప్పుడు మనం అనుకొని చాలా జరగచ్చు. సో అందుకనే మనమైతే 1 hour ముందన్నా ఉండడంలో ఏం ప్రాబ్లం ఏముంది, అక్కడికి వెళ్ళైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో అది మీ షిఫ్ట్ని బట్టి కొంచెం ముందు, అండ్ ఒకవేళ వేరే ప్లేస్ మీకు దూరంగా ఉంటే ఒకరోజు ముందే అక్కడికి వెళ్ళండి అవసరమైతే. ఓకే, సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు 3 షిఫ్ట్లకి సంబంధించిన డేట్స్ అండ్ టైమింగ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే 26th డిసెంబర్ వరకు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇకపోతే మీకు అడ్మిట్ కార్డులో ఇట్లా చూపిస్తుంది చూడండి, లెఫ్ట్ తంబు, తర్వాత రైట్ తంబు, సిగ్నేచర్, ఇవన్నీ మీరు అక్కడికి వెళ్ళాక ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్ అయితే వస్తుంది. మీ అడ్మిట్ కార్డులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరీ కక్కుర్తి 1, 2 అట్లా తీసుకెళ్ళకండి, కొంచెం ఎక్కువే తీసుకెళ్ళండి. మనకి పోయేదేమి ఉండదు తీసుకెళ్తే. అండ్ ఏదైతే అప్లై చేసినప్పుడు ఫోటో ఇచ్చారో అదే ఫోటో తీసుకెళ్ళండి. ఓకేనా? సో అదనమాట. అలాగే మీకు పైన స్క్రీన్ని చూసి రాయమని కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఓకే, మీకు హాల్ టికెట్లో కొంత స్పేస్ అయితే ఉంటుంది కింద ఖాళీగా. ఆ ఎగ్జామ్ మీరు అటెండ్ చేసేటప్పుడు మీకు స్క్రీన్ మీద ఒకటి వస్తుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ కింద కాపీ చేయాల్సి ఉంటుంది. సో అది ఆ ప్లేస్ వదిలేసి ఎగ్జామ్కి అక్కడ ఇన్విజిలేటర్ మీకు చెప్తారు, అక్కడ చేయొచ్చు. ఓకేనా? సో అదొకటి ఉంటుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ మీకు గేట్ క్లోజింగ్ టైమ్స్ సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్న టైమింగ్స్ గురించి ఇచ్చారు. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ ఆధార్ కార్డ్ టు ఫెసిలిటేట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటున్నారు. ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ దాంతోపాటు అట్లీస్ట్ 2 ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. ఓకేనా? ఆధార్ కార్డు ఒక్కటే కాదు, 2, 3 తీసుకెళ్ళండి. ఓకే, వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు, చెప్పకపోయినా మనమైతే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు. ఆ ఇన్విజిలేటర్ కానీ లేకపోతే అక్కడ సెంటర్లో ఫేస్ మనతో మ్యాచ్ అవ్వట్లేదు అనొచ్చు,
చాలా చెప్తారు వాళ్ళు, అంటే స్పెల్లింగ్స్ మ్యాచ్ అవ్వలేదనో ఏదో ఒకటి. సో అందుకని మనమైతే 2-3 ప్రూఫ్స్ తీసుకెళ్తే ఇది కంపేర్ చేయండి, లేకపోతే అడిషనల్ డాక్యుమెంట్కి ఉంది ఇవ్వచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో 2-3 ఐడి కార్డ్స్ అయితే తీసుకెళ్ళండి ఒరిజినల్వి, ఓకేనా. వాటిలో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓటర్ కార్డు తీసుకెళ్ళచ్చు, ఆధార్ కార్డు తీసుకెళ్ళచ్చు, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ అయినా తీసుకెళ్ళండి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఈ పాన్ కార్డ్ ప్రింట్అవుట్, పాస్పోర్ట్, ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్, ఇవన్నీ తీసుకెళ్ళచ్చు. బేసిక్గా మీకు మెయిన్గా వీటిల్లో సెలెక్ట్ చేసుకోండి 2-3 బెస్ట్, ఓకేనా. సో అదనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇవన్నీ కూడా తీసుకెళ్ళచ్చు, బట్ మ్యాక్సిమం ఫస్ట్ ఉన్న వాటిని ప్రిఫర్ చేయండి. అండ్ ఫోటో కాపీ ఆఫ్ ద ఐడి ప్రూఫ్స్ విల్ నాట్ బి అలౌడ్ అంటున్నారు, అదొకటి చూసుకోండి. అంటే జిరాక్స్ సరిపోదు, ఒరిజినల్ కార్డ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఈ కాల్ లెటర్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ టెస్ట్ డేట్ షిఫ్ట్. బేసిక్ ఏంటంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్నే ఈ కాల్ లెటర్ అని కొంతమంది అనుకుంటారు, అది వేరు ఇది వేరు. ఈ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకుని అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే వెళ్ళాలి, సిటీ ఇంటిమేషన్ స్లిప్తో ఎలా పంపించారు అనమాట. అలాగే మీకు మొబైల్ ఫోన్స్ కానీ, పేజర్స్, వాచెస్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ డివైజెస్, మైక్రోఫోన్స్, హెల్త్ బ్యాండ్స్, క్యాలిక్యులేటర్స్, బుక్స్, పెన్, పేపర్, పెన్సిల్, ఎరేజర్, పౌచ్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, మెటాలిక్ వేర్స్ ఇవేమీ తీసుకెళ్ళడానికి లేదు, ఓకేనా. బ్యాంగిల్స్, రిలీజియస్ సింబల్స్, ఆర్నమెంట్స్, మంగళసూత్రం కూడా, ఓకే. సో బెల్ట్స్, బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్, క్యాప్, పర్స్, కెమెరా, వాటర్ బాటిల్, ప్యాకేజ్డ్ ఆర్ ఓపెన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్సెట్రా ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్. వీటిని అలౌ చెయ్యరు అంటున్నారు. సో మీరు అవి వేసుకుని వస్తే అనవసరంగా మీకే ఇబ్బంది పడతారు. సో చూసుకోండి ముందే, ఓకేనా. సో ఓన్లీ ఈ కాల్ లెటరు, ఫోటో ఐడి కార్డు మెయిన్గా ఆ 2 మాత్రమే తీసుకెళ్తారు. క్యాండిడేట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ పెన్ ఆర్ పెన్సిల్ కూడా తీసుకెళ్లే పని ఉండదు, ఓకేనా. వాళ్ళ లోపలైతే ఇస్తారు, ఓకే. పెన్ విల్ బి ప్రొవైడెడ్ అని చెప్తున్నారు. సో ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు అప్లై హెన్నా ఆన్ దేర్ హ్యాండ్స్. సో అదే ఐ మీన్ గోరింటాక్ అంటారు కదా, అటువంటివి ఏమి హ్యాండ్స్కి, ఫీట్స్కి అంటే కాళ్ళకి వేసుకోకుండా వస్తే మంచిది. సో దట్ బయోమెట్రిక్లో మీకు ఇబ్బంది రాకుండా ఉంటారు. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది, తెలుగు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అప్లై చేసినప్పుడు తెలుగు, ఇంగ్లీష్ అలాగా ఆ కాంబినేషన్లో అయితే వస్తుందంట, ఓకేనా. అలాగే మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనేది మీకు ముందే తెలుసు. సో నెక్స్ట్ మాక్ టెస్ట్ల గురించి మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, మన మాక్ టెస్ట్ అఫీషియల్ మాక్ టెస్ట్ రిలీజ్ చేశారు, అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ మెయిన్ ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి, క్యాండిడేట్ షుడ్ నాట్ షుడ్ రైట్ ఈజ్ నేమ్ అండ్ రోల్ నెంబర్ ఆన్ రఫ్ షీట్స్. మీకు ఇచ్చిన రఫ్ షీట్స్ మీద మీ నేమ్ అండ్ రోల్ నెంబర్ అయితే రాయాలంట, ఓకేనా. అండ్ రఫ్ షీట్స్ విల్ హ్యావ్ టు బి రిటర్న్డ్ ఆఫ్టర్ ద టెస్ట్. ఆ రఫ్ షీట్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, మనతో తెచ్చేసుకోవడం ఇటువంటివి చేయొద్దు. అంటే తర్వాత దాని మీద రోల్ నెంబరు అండ్ నేమ్ అయితే రాయమని చెప్తున్నారు కాబట్టి రాసి ఇవ్వండి, ఓకే. సో అదొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. అది మనకి ఇన్స్ట్రక్షన్స్ గురించి అయితే బేసిక్గా చెప్పాల్సింది. అలాగే మీరు లైట్ ఫుడ్ తీసుకోండి ఎగ్జామ్ ముందు, అండ్ గుడ్ స్లీప్, ఈ 2 ఇంపార్టెంట్. ప్రశాంతంగా రాయండి. అంటే మీరు ఇప్పుడు కంగారు పడినంత మాత్రాన ఏం మారిపోదు కాబట్టి, సో దాంతో యూజ్ లేదు. అది మీరు పీస్ఫుల్గా ఉంటే ఇంకా 2-3 మార్కులు ఎక్కువ వస్తుంది. సో పీస్ఫుల్గా రాయటానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే జేఈ కానీ అండ్ మనకి ఏఎల్పి ఎగ్జామ్స్ ఇవన్నీ జరిగిన వాటిని చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటి, కొన్ని టాపిక్స్ సింగిల్ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. అలాగే మెయిన్గా పేపర్ అన్నది యాక్చువల్గా ఈజీగానే వస్తుంది, బట్ ప్రాబ్లం ఏంటి మరి మనకి అంటే పేపర్ ఈజీగానే వస్తుంది కానీ అది చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ని వదలాలి, ఏ క్వశ్చన్ బాగా ఫాస్ట్గా రాయాలి, ఇది తెలియట్లేదు చాలామందికి. సో దట్ తక్కువ అటెంప్ట్స్ చేస్తున్నారు, అంటే అన్ని క్వశ్చన్స్ చూడట్లేదు. మేజర్గా ఇక్కడ మిస్టేక్ అయితే చేస్తున్నారు అనమాట. సో క్వశ్చన్స్ స్టక్ అవ్వద్దు, చివరి వరకు అంటే ప్రతి క్వశ్చన్ 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ చూడాలి, ఓకేనా. అది మైండ్లో పెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్ వరకు ఖచ్చితంగా మనం చూసి మనం సెకండ్ రౌండ్లో ఏవైతే టఫ్ ఉంటాయో అప్పుడు అటెంప్ట్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఈజీవన్నీ ఖచ్చితంగా పెట్టాలి, టఫ్వి సెకండ్ రౌండ్లో మనం ఆర్డర్ వైజ్ ప్రిఫరెన్స్ని బట్టి ఏవి ఫాస్ట్గా అవుతాయి అన్నట్టు చూసుకుంటూ ఒక్కొక్క దానికి వెళ్ళాలన్నమాట. దట్ ఈజ్ ఏ రైట్ వే. సో ముందు క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయి కదా అని అక్కడ ఆగిపోయారు అనుకోండి, అదొక ట్రాప్ అనమాట. లాస్ట్లో ఈజీ ఇవ్వచ్చు, అక్కడ దాకా ఎవరు వస్తారు అన్నదే వాళ్ళకి చెక్ చేస్తారు. అలాగని లాస్ట్లోనే మంచి క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా అనుకోవద్దు, ఎక్కడైనా పెట్టచ్చు.
బట్ ఏంటంటే అది ఒక ట్రాప్ లాగా, మీరు ఎక్కడైతే హార్డ్ క్వశ్చన్స్ ఉంటే అక్కడ స్టక్ అయిపోయారో అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ ఇటువంటివి కొంచెం లాస్ట్లో పెట్టుకోండి, అవాయిడ్ చేయండి. కొంచెం మీకు తెలియని క్వశ్చన్స్ కానీ మోడల్స్ కానీ ఏమైనా వస్తే వాటిని లాస్ట్లో పెట్టుకొని ముందు వచ్చినవి చేసుకుంటే వెళ్ళిపోండి. లాస్ట్లో 1 by 1 ఒక్కోటి మీరు చేయొచ్చు రానివి. ఓకేనా? సో 2 రౌండ్స్లో అయితే చేయండి అండ్ ఫాస్ట్గా చేయండి. కాకపోతే వచ్చిన వాటిని మాత్రం చాలా ఫాస్ట్గా చేయడానికి చూడండి. సో దట్ జీకే పార్ట్లో ఎలాగో ఎక్కువ మీరు చేసేది సమయం ఉండదు కాబట్టి చాలా టైం మిగులుతుంది మీకు. అక్కడ మీరు ఎక్కువ టైం గెయిన్ చేసుకోగలిగితే ఫాస్ట్గా పెట్టి మిగతా దగ్గర మీరు ఆ టైంని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఏఎల్పి ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. మ్యాథ్స్ పర్టికులర్గా చూసుకుంటే సాల్వ్ చేసి పెట్టాం పేపర్స్. చూడండి మీరు, అంటే ఆ ప్యాటర్న్ ఎలా వస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్స్ నేను సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాం, ఈరోజు కూడా మ్యాక్సిమం ఇంకో వీడియో కూడా తీసుకొస్తాను. అంటే షిఫ్ట్ వైజ్ ఎలా జరిగింది, ఆ క్వశ్చన్స్ కానీ ఆ మోడల్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చూడండి ఒకసారి మీరు. అలాగే మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ చేసాం, అవి చూసుకోండి. అంటే దాన్ని బట్టి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీకు ఏది లాస్ట్ మినిట్లో తక్కువ టైం చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయో అవి చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దానికంటే ముందు ఎవరైతే రైల్వేస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ మన క్లాసెస్ అయితే దొరుకుతాయి మన యాప్లో. కేవలం 299కే మీకు దొరుకుతుంది అనమాట. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% దొరుకుతుంది, అంటే తక్కువకి దొరుకుతుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. అంటే మీకు ఒక పుస్తకం కన్నా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, విత్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అండి ఇందులో చెప్పిన నేను కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, మోస్ట్లీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో మాకు ఒక ఐడియా ఉంటుంది ఎలా వస్తుంది ఏంటి అని. మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ట్రై చేసాం. అండ్ ఏది ఉపయోగపడుతుంది అన్న కంటెంట్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి అవి తీసుకొచ్చాం అనమాట. సో చూడండి, క్లాసెస్ అయితే డెఫినెట్గా వర్త్. అంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లోనూ అంత మంచి క్వాలిటీ కాంటెంట్ అయితే చెప్పరు. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మీరు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ది. సో అక్కడి నుంచి మీరు క్లాసెస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అవనే కాదు, మీరు ఇక్కడ చూడండి, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి సింగిల్గా తీసుకోవాలన్నా 599కి వస్తుంది. ఏదైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే వస్తుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్కి మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నార్మల్గా తెలుగులో అంత బెటర్గా ఎక్కడ కాంటెంట్ జనరల్గా దొరకదు. అండ్ నేను పర్టికులర్గా ఇది డీల్ చేస్తున్నాను. నాకు అరౌండ్ 89-90 మార్క్స్ అయితే వచ్చాయి కాబట్టి నాకు ఒక డీసెంట్ ఐడియా అయితే ఉంది. స్పెసిఫిక్గా ఆ టాపిక్ని మనం బాగా డీల్ చేస్తే మనకి మెరిట్లో చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే 70% CBT 2A ఉంటుంది కాబట్టి ఫైనల్ జాబ్ కొట్టడంలో చాలా హెల్ప్ చేస్తుంది. బ్యూటిఫుల్గా అయితే వస్తున్నాయి క్లాసెస్ కూడా, చెక్ చేయండి మీరు. అండ్ ఈరోజు కూడా మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ రిలేటెడ్ నెక్స్ట్ వీడియోస్ అయితే ఈరోజు వస్తాయి, చెక్ చేయండి. ఎవరైతే ALP కొన్నారో వాళ్ళు ALPకి సంబంధించి ఈ క్లాసెస్ కూడా వస్తాయి. ఓకే, అలాగే మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీకు కేవలం 999కే ఫుల్ కోర్స్ వస్తుంది. అలాగే ALP CBT 1, CBT 2, Part A, CBAT కలిపి కేవలం 1199కే దొరుకుతుంది అనమాట. కూపన్ కోడ్ వాడితే ఇంకా తక్కువగా వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా SARAN, అది వాడితే ఇంకా తక్కువగా వస్తుంది. సో మా తరపు నుంచి మేము ఎంత మీకు బెటర్గా హెల్ప్ చేయగలమో అంత అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకున్నప్పుడు 100-200 గురించి చూసుకోకుండా డెఫినెట్గా క్లాసెస్ తీసుకోవడానికి అయితే చూడండి. సో డైలీ రెగ్యులర్గా అప్డేట్ అవుతున్నాయి క్లాసెస్ అన్నవి, ఇంకా మనం కొత్తగా ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం. సో చెక్ చేయండి. అండ్ రెగ్యులర్గా మీకు వచ్చే నోటిఫికేషన్స్ కూడా క్లాసెస్ తీసుకున్న వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండండి. అప్డేట్ చేస్తున్నాం కదా, మీకు కూడా ఆ క్లాసెస్ తెలుస్తాయి, అవి మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? సో కొత్తగా ఎవరైనా క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద సింపుల్గా మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక చిన్న అప్డేట్, నిన్న వీడియో చేయలేకపోయాం. సో మనకి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి 1036 పోస్ట్కి గాను మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నోటీస్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు నెక్స్ట్ మంత్ January 7th 2025 మీకు నోటిఫికేషన్ అయితే ఓపెనింగ్ డేట్ అప్లై చేసుకోవడానికి, అండ్ క్లోజింగ్ డేట్ 6th February వరకు ఉంది. ఓకే, సో ఈ యాక్చువల్గా మనకి డిసెంబర్లో మనకి గ్రూప్ డి కానీ లేకపోతే ఇది మినిస్టీరియల్ కానీ రావాలి మామూలుగా క్యాలెండర్ ప్రకారం. సో అందుకని షార్ట్ నోటీస్ అయితే డిసెంబర్లో తీసుకొచ్చారు, కానీ అఫీషియల్గా అప్లై అన్నది మనకి జనవరిలోనే ఉంది. రియాలిటీగా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనుకోవాలి. బట్ టెక్నికల్గా మనకి 07/2024
అన్నారు కాబట్టి ఈ ఇయర్ నోటిఫికేషన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇందులో మీకు పోస్ట్ అయితే మెయిన్గా స్టెనోస్ అయితే ఈసారి తీసేశారు. సో మోస్ట్లీ మనకి మిగతావి లెవెల్ 8 నుంచి లెవెల్ 2 నుంచి లెవెల్ 8 వరకు రకరకాల పోస్ట్ అయితే ఉన్నాయి, రకరకాల మెడికల్ స్టాండర్డ్స్వి. డీటెయిల్ నోటీస్ వచ్చినప్పుడు ఎలాగో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఇక్కడ మీరు ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటాయి. ఇవి ఎవరో ఒకరు షేర్ చేస్తూనే ఉంటారు. వేకెన్సీస్ ఏ దానికి ఎంత ఉన్నాయి డీటెయిల్గా మీరు ఇక్కడ పాజ్ చేసి చూసుకోవచ్చు. ఇది కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? సో అది చిన్న అప్డేట్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ రిలేటెడ్. ఇందులో మీకు బేసిక్గా 10+2 వాళ్ళ నుంచి డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీ అని కాదు, ఒక్కొక్క దానికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ నెసెసిటీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? అందుకనే ఇది కొంచెం డిఫరెంట్ నోటిఫికేషన్ లాగా ట్రీట్ చేస్తారు. సో అది డీటెయిల్ వచ్చినప్పుడు మనం ఎలాగో అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ మీకు ఏమైనా సబ్జెక్ట్లో డౌట్స్ వస్తే గనక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ అది అందులో జాయిన్ అయితే మీరు అందులో ఏదైనా డౌట్స్ అడిగితే ఎవరో ఒకళ్ళు క్లియర్ చేస్తారు. సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే అడగండి, ఏ డౌట్ పడితే ఆ డౌట్ కాదు. అండ్ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ అక్కడ ఫాస్ట్గా వస్తాయి. సో అక్కడి నుంచి మీరు కొంచెం ఫాస్ట్గా తెలుసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రీనే, ఎవరికి క్లాస్ తీసుకున్న వాళ్ళకి అలా ఏం లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే? అండ్ ఫైనల్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో కూడా అవ్వచ్చు పర్సనల్గా. సో చాలా ఇంపార్టెంట్ దాని గురించి అయితే మాట్లాడుకోవాలి. నిన్నైతే నేను ఈ వీడియో అయితే పెట్టాను. బేసిక్గా చూడండి, ALP 2024 CBT1 మొన్నే జరిగింది కదా, 25 నవంబర్ 2024 షిఫ్ట్ 1కి సంబంధించిన మ్యాథ్స్ సొల్యూషన్స్ ట్రిక్స్ వేస్డ్గా మొత్తం ఏవైతే మ్యాథ్స్లో వచ్చినాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ఓన్లీ ALPలుగానే కాదు, ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్ JEE కావచ్చు, RPFలు కావచ్చు, లేకపోతే NTPCకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది మీకు. ఆ వీడియోస్ చూడట్లేదు యాక్చువల్గా. మేము మామూలుగా అప్డేట్ వీడియోస్ చూస్తున్నారు, ఓకే. అసలు ఇంపార్టెంట్ వీడియోస్ ఏంటి? ఇవి కదా, సబ్జెక్ట్ రిలేటెడ్ కదా. మీరు అసలు అప్డేట్స్ వింటుందే సబ్జెక్ట్ జాబ్ క్రాక్ చేయడానికి. జాబ్ క్రాక్ చేయాలంటే నేర్చుకోవాల్సిందే ఫస్ట్ ఇవి. ఓకే, ఇవి ఎంకరేజ్ చేయట్లేదు అసలు. అంటే అసలు మీకు ట్రూగా ఉపయోగపడే క్లాసెస్ని మీరు ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో పెట్టే వాళ్ళకి కూడా, ఈవెన్ నేననే కాదు, ఎవరన్నా మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ అయినా క్లాసెస్ చేస్తుంటే ఇంత తక్కువ వ్యూస్ వస్తే ఎవడు ఫ్రీగా చేస్తాడు చెప్పండి? మంచి కాంటెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంకరేజ్ చేయండి ఫస్ట్, అండ్ వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. అంటే మెయిన్లీ అట్లీస్ట్ మీరైతే ఫాలో అవ్వండి అవన్నీ చేయకపోయినా. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేస్తారు? సో ఆబ్వియస్లీ ప్యాటర్న్ అంటే మనం మెయిన్గా మిగతా ఛానల్స్ గురించి నాకు తెలియదు, కానీ మన ఛానల్లో ఏంటంటే అన్ని చెత్త వీడియోస్ ఏమి పెట్టమన్నమాట. ఏదైతే మీకు ఉపయోగపడతాయో అవి అండ్ అప్డేట్సే, మోస్ట్లీ ఇవి రెండే మెయిన్గా డీల్ చేస్తున్నాం మనం. ఓకే, అండ్ మిగతా వాటిని కూడా మిక్సప్ చేయట్లేదు. అంటే వేరే జాబ్స్ రిలేటెడ్వి ఎక్కువ పెట్టడానికి ట్రై చేయట్లేదు. ఎందుకు? మోస్ట్లీ రైల్వే రిలేటెడే ఉంచితే మీకు క్లారిటీగా ఫాలో అవుతారు అని. సో అంత సెగ్రిగేటెడ్గా అంత కరెక్ట్గా ఉన్నప్పుడు చూడండి క్లాసెస్. మెయిన్గా ఏదైతే ఫ్రీగా పెడుతున్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో అందరికీ ఉపయోగపడుతుంది. ఆ క్లాస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అలాగే మెయిన్లీ ఇప్పుడు మీకు ఎవరికైతే టెక్నీషియన్స్కి చూసుకుంటే డిఫెన్స్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ జనవరి టు నవంబర్ అయితే చేసాం. అంటే 1 ఇయర్ పాటు ఏదైతే జరిగినాయో వాటికి సంబంధించిన డిఫెన్స్ రిలేటెడ్ అన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను. సో ఆ పీడిఎఫ్తో పాటు మీకు దొరుకుతుంది. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ 2 వీడియోస్ చూడండి, మీకు ఎగ్జామ్లో ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ జరగబోయేది కూడా ఈ టైప్లోనే రావచ్చు కదా. అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో మొత్తం 30 మినిట్స్లో మీకు 1 మార్క్ వచ్చినా కూడా బెనిఫిటే కదా. సో ఆ 2 వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే వీటికి వ్యూస్ యాక్చువల్లీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఏదైతే మీకు రియల్లీ ఎక్కువ హెల్ప్ఫుల్ అండ్ నీడ్ ఉందో అవి ఎక్కువ చూడట్లేదు మీరు. సో ఒకసారి ఆలోచించండి. నాకు మహా అయితే ఒక వీడియోకి వ్యూస్ తక్కువ వస్తాయి అంతే, కానీ మీకే ఎక్కువ లాస్. అవి ఫాలో అవ్వటం చాలా ఇంపార్టెంట్. మీకు 1 మార్క్ అంటే చాలా ర్యాంక్లో చాలా తేడా వస్తుంది. ఓకే, సో యూజ్ చేసుకోండి. మా దగ్గర కాకపోయినా ఎక్కడ ప్రొవైడ్ చేసినా యూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ
జెన్యున్గా అనిపిస్తాయి. ఓకే, సో అదనమాట. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ మాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. లైక్స్ అండ్ వ్యూస్ ఉంటే చాలా రెగ్యులర్గా ఫాస్ట్గా మంచి మంచి వీడియోస్ని మీకు తీసుకురావడానికి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, సో దట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ఇంటికి మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.